ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు హలో ఏం బాబు ఓకేనా మా నాయకుడు ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలు మెజార్టీ ప్రజలు కోరుకుంటున్న నాయకుడు ప్రధాని కావాలని కోరుకుంటున్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఎస్సీలు ఎస్టీలు బీసీలో ఉన్న ఉపకులాలు అట్లాగే మైనార్టీలు ఉన్న పేదరికం ఎస్సీలో ఉన్న ఇంకా కొంత పేదరికం ఎస్టీలో ఉన్న ఇంకా పేదరికం బీసీలో ఉన్న ఇంకా పేదరికం ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారము రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత మైనార్టీలు అట్లనే ఈ ఫార్వర్డ్ క్లాస్లో ఉన్న పేదరికం వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆర్థికాభివృద్ధి వాళ్ళు చెందాలంటే విద్య సరిగ్గా అందాలి. విద్య సరిగ్గా అందితే పేదరిక తొలగిపోతుంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే దేశ ప్రజలు ప్రధాని చేసిన వెంటనే వారు తీసుకునే ఒక నిర్ణయాలను వారు అన్ని భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల కంటే ముందే ఒక సంవత్సరం నుంచే వారు బీసీలలో గుర్తింపు ఉన్నటువంటి బీసీ కులాలను కాకుండా గుర్తింపు లేని కులాలు నిన్న ఒక 25 సబ్ క్యాస్ట్లు బీసీలలో వచ్చారు. సపోజు పెద్దమ్మ కులం అంట, పోచమ్మ కులం, అమ్మ వాళ్ళ పేర్ల మీద కూడా కులాలు కొంత ఏమంటారు అంటే జీవనోపాధి కులాలు. ఇవన్నీ కూడా జీవనోపాధి కులాలు, వాళ్ళు జీవించడానికి ఉన్నటువంటి కులాలు. వీళ్ళు గుర్తింపు లేని కులాలు కూడా రాహుల్ గాంధీ గారు ఐడెంటిఫై చేసి, అందుకే బీసీలో ఉన్న కులాలు ఎవరైతే కొన్ని కులాలు వచ్చినాయో ఇది కాకుండా గుర్తింపు లేని బీసీ కులాలను కూడా ఈ యొక్క ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయిన వెంటనే వీళ్ళందరినీ కూడా వాళ్ళకు అంటే ఎడ్యుకేషనల్కి వాళ్ళకు చదువుకోవడానికి గవర్నమెంట్ పరంగా వాళ్ళకు ఆర్థిక సపోర్ట్ కావాలి, ఉద్యోగ రీత్యా వాళ్ళకు భద్రత కావాలి, వాళ్ళు వ్యవసాయ పరంగా వాళ్ళకు కావాలి, అట్లాగే బిజినెస్ పరంగా కూడా వాళ్ళకు కావాలి. ఈ అన్ని ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు మరి వారు దూరం ఆలోచనతో ఇప్పుడున్న జనరేషన్ దృష్టిలో పెట్టుకొని బీసీలో ఉన్న ముఖ్యమైన కులాలే కాకుండా ఉపకులాల అభివృద్ధి చెందడానికి ఎస్సీలో కొన్ని ఎవరైనా ఉంటా వాళ్ళ పేదరికాన్ని, ఎస్టీల పేదరికాన్ని ఇంకా బ్యాలెన్స్ ఉన్నది, అట్లాగే ముస్లింల కూడా పేదరికాన్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు ఒక లైన్ తీసుకున్నారు. ఆ లైన్లోనే వారు ప్రసంగాలు వాళ్ళ యొక్క కమిట్మెంట్, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము ఒక కమిట్మెంట్ అంటే కమిట్మెంటే ఉంటుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆయన ఆ ఫ్యామిలీ చెప్పిన కమిట్మెంట్ నమ్మే పరిస్థితిలో దేశ ప్రజలు ఉన్నారు. అది రాహుల్ గాంధీ గారి కుటుంబం యొక్క చరిత్ర. ఇది దేశ ప్రజలు ఇప్పుడు అందరు గమనించారు, వాళ్ళు గుర్తించుకున్నారు, గమనించారు. కాంగ్రెస్ రావాలి, దేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలి అనేది ఒక అభిప్రాయంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైందంటే ఇవన్నీ చూసిన తర్వాత బీజేపీ ప్రధానమంత్రి మోడీకి దడ మొదలైంది. బీజేపీ నరేంద్ర మోడీ గారికి దడ మొదలైంది. చూడండి ఎలాంటి దళ మొదలైందంటే
ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉపకులాలు వీళ్ళందరూ రాహుల్ గాంధీ దిక్కే మొగ్గు చూపుతున్నారు అనే ఒక దడ మొదలైంది. ఇప్పుడు ఆయన రామాలయం శ్రీరామచంద్రుని దేవుని పేరు తీసుకుని బంద్ చేసాడుగా. అందుకే నిన్న ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము వ్యతిరేకం కాదు అని మొదటిసారి ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవతి గారు మానడము, రాహుల్ గాంధీ గారి యొక్క నినాదానికి భయపడే భాగవత్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వడం అనేది అది ఇచ్చిండు భాగవత్ గారు అంటే దానికి మూల కారకుడు ఈరోజు రాహుల్ గాంధీ గారు. అమిత్ షా గారు ఢిల్లీ పోలీసులను గాంధీ భవన్కి పంపించిండు అంటే దానికి కారణము రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ కులాల మీద చర్చ తీసుకొచ్చిన చర్చకు ఆ కులాలు మాకు దూరం అవుతున్న భయంతో ఆ డైవర్షన్ అంటే మేము కూడా ఈ కులాలకు మద్దతుగా ఉంటామని చెప్పుకోవడానికే గాంధీ భవన్కి ఢిల్లీ నుంచి పోలీసులు ఈడి దాకా వచ్చిర్రు, మాకు నోటీస్ ఇచ్చిర్రు. ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇచ్చినామని బీజేపీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి నోటీస్ వచ్చింది లేదు అఫీషియల్ గా మాకు ఎక్కడ తెలీదు. అది మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారి క్లారిటీ ఇస్తారు. అది చూడండి ఎంత विष्णु जी प्रेस मीट में हूँ, गांधी भवन में हूँ, जॉइनिंग्स में हूँ मैं, अभी करता हूँ मैं गांधी भवन जॉइनिंग्स प्रेस मीट चल रहा, अभी करता हूँ मैं अभी. हाँ ओके अभी ఓకే థ్యాంక్ యూ. ఓకే అయితే రాయాలి తప్పదిగా. విష్ణుజీ అంటే మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ దీపా మున్షి గారు మెదక్ పార్లమెంట్ రివ్యూ జరుగుతుంది, నాకు ఫోన్ చేసిర్రు అనమాట. నేను జాయినింగ్స్లలో ఇక్కడ ఉన్నా కాబట్టి నేను పోలేకపోతున్నా. మా జిల్లా ప్రెసిడెంట్ నిర్మల గారు అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు, వాళ్ళు చూస్తారు అదంతా. ఓకే ఇప్పుడు అదే చెప్తే ఇప్పుడు భగవత్ గారు భగవత్ గారు వెరీ పెద్ద పర్సనాలిటీ, మేము నో డౌట్ అలా, మేమేం దానికి కాదనం. కానీ భగవత్ గారు మాట్లాడరు, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు మాట్లాడరు ఎప్పుడు. కానీ మాట్లాడేటట్టు చేసింది ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ గారు. బీసీలారా ఎస్సీ ఎస్టీలారా ఇది గమనించండి. ఈ రోజు భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడిండు అనంటే దానికి మూల కారకుడు మూల నాయకుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. చూడండి, లేకపోతే భాగవత్ గారు అంత ఈజీగా వస్తాడా బయటికి? ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్, చాలా పెద్ద ఫిగర్, పెద్ద పర్సనాలిటీ. కానీ ఆ పర్సనాలిటీ కూడా బయటకు వచ్చేటట్టు ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడేటట్టు చేసిన చరిత్ర రాహుల్ గాంధీ గారు. ఈ చరిత్ర ఎక్కడి ఎవరు కాదనలేరు. ఇక ప్రధానమంత్రి మోడీ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసిరే మీరు. భావ్యమా మీరు ఇన్ని అబద్ధాలు ఆడు? మీరు మొన్నటిదాకా మాట్లాడింది ఏంది? శ్రీరామచంద్రుడు భగవాను గురించి మీరు మాట్లాడారు. మీరు సడన్గా ఎస్సీ ఎస్టీ బీసీల దిక్కు మాట్లాడేసరికి మేము కూడా ఆశ్చర్యపోయినాం. ఇదేంది బీజేపీ వాళ్ళేంది ఎస్సీలు అనడం ఏంది, బీసీలు అనడం ఏంది, ఎస్టీలు అనడం ఏంది? ప్రధానమంత్రి మోడీ గారు ఇది డైరెక్ట్ గా డైవర్షన్ అయింది. అమిత్ షా గారు పోలీసు ఢిల్లీ నుంచి గాంధీ భవన్ పంపించడం ఏంది అంటే వాళ్ళు ఆలోచన చేసి ఉంటారు. అరే ఇక మనం తొందరగా ఈ మనం ఎస్సీ ఎస్టీ బీసీలు మనకు హ్యాంటీగా అయిపోతున్నారు, మన తప్పుడు ప్రచారం జరిగి మన మీద మనము వ్యతిరేకమని తెలిసిపోయింది, మనం ఇక వ్యతిరేకము తెలిసిపోయింది, మన వాళ్ళ యొక్క అసలైన అవతారం బయటపడ్డది, అది మాఫీ కావాలంటే కాంగ్రెస్ కార్యాలయము గాంధీ భవన్ మీద అటాక్ చేస్తేనే, అది ఢిల్లీ పోలీసులు పోతేనే మీడియా అటెన్షన్ మనది మలుతుంది, ప్రచారం అవుతుంది, ఈజీగా పబ్లిసిటీ దొరుకుతుంది అని అమిత్ షా గారు తీసిన డిజైనే ఈ ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చి మా సోషల్ మీడియా
ఇన్ఛార్జికి ఇవ్వడం జరిగింది. ఒకటి, మన ప్రధానమంత్రి మోడీ గారు అబద్ధాల ప్రచారాన్ని గ్లోబల్ మించిన ప్రతిభ అంటే ఒక అబద్ధాన్ని నిజంగా మార్చి దాని గ్లోబల్ ప్రచారం చేసేట్లో దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి హోదాలో ఎవరున్నదయ్యా ఈ 76 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో అంటే ఒక మోడీ గారే ఉన్నారని మనం చెప్పుకోక తప్పదు. ఇది ఎంత అన్యాయం అండి ప్రధానమంత్రి గారు, మీరు మోడీ గారు, ఎంత దుర్మార్గమైన ప్రచారం అండి. మీరు 76 ఏళ్లలో 50-60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక ప్రధానమంత్రి మోడీగా ఎంత అబద్ధం మాట్లాడిరండి. అన్యాయం అండి ఇది. అంటే మీరు ఒక ప్రధానమంత్రి హోదాలో హిందువుల రెచ్చగొట్టడానికి అంటే ఆడవాళ్ళ పుస్తకాలు తెంపి ముస్లింలకు ఇస్తాడు అని ఎంత నీచమైన ఎంత దిగజారుడు రాజకీయాలు ప్రధానమంత్రి హోదాలో మోడీ గారు అనే దానికి బీజేపీ నాయకులే సిగ్గుతో తల వంచుకోవాలి. ఈ 76 ఏళ్లలో 60 ఏళ్లు పరిపాలించిన ఆనాటి నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇప్పటి వరకు రాహుల్ వాళ్ళ ఎప్పుడైనా ఆ కుటుంబములో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినట్టు ఒకటైనా చూపిస్తారా? మీకు ఆ దమ్ముందా, ధైర్యం ఉందా, ఆ నీతి ఉందా, ఆ నిజాయితీ ఉందా? బీజేపీ నాయకులారా, మీకు నెత్తురుంటే, మీది నెత్తురు అయితే ఇంత పెద్ద అభియోగము ఆ కుటుంబం కాంగ్రెస్ వారు చేసింది రుజువు చేయగలరా? ఒక్కటన్నా ఇంత దిగజాడు రాజకీయాలు ప్రధానమంత్రి మోడీ గారికి బీజేపీ నాయకులకు అవసరమని కాంగ్రెస్ పార్టీ చాలా సూటిగా ప్రశ్నిస్తున్నది. ఏ ఒక్క హిందువైనా మన ఒక హిందూ మహిళ మా పుస్తల తాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెంచుకొని పోయి ముస్లింకి ఇచ్చినాడు ఒక్క రుజువు చేయండి, నేను ముక్కు నేలకు రాస్తా. లేకపోతే మీరు ముక్కు కాదు, మీ ముక్కు పిండి పడేస్తాం, మీ చెవులు విండుతాం, మీ ముక్కు విండుతాం. ఇంత దిగజారు రాజకీయాలా బీజేపీ నాయకులకు అవసరమా? అధికారం కోసం ఇంత దిగజారు రాజకీయమా అని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి సూటిగా ప్రశ్నిస్తున్నది. ఇంత చిల్లర రాజకీయాలు బీజేపీ ప్రధానమంత్రి హోదాలు చేయడం ఇంతకంటే దురదృష్టకరం దేశంలో ఉండరాదు. ఆస్తులు లాక్కు ఎట్లా చెప్పండి? ఎక్కడ ఆస్తులు లాక్కుంటారు ఇంత పెద్ద డెమోక్రసీలో? అసలు ప్రధానమంత్రి గారికి ఇన్ని అబద్ధాలు నేర్పించి మాట్లాడించే ప్రొఫెసర్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. ప్రధానమంత్రి మోడీ గారికి లేనిది ఉన్నట్టుగా అబద్ధాలు చెప్పి అలాంటి ట్రైనింగ్ ప్రొఫెసర్ ఎవరు? లేనిది అబద్ధాన్ని నిజమని నిరూపించే ఒక గ్లోబల్ ప్రచారం ఏమిటి మోడీ గారు? ఇంత దుర్మార్గమైన ఒక క్రిమినల్ మైండ్తో ఇంత దుర్మార్గమైన పవర్ కోసం ఇంత దిగజారుడు బీజేపీకి అవసరమని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. ఒక్క 140 కోట్లాది మంది ప్రజలున్న భారతదేశంలో ఇంత అబద్ధము 140 కోట్ల ప్రజలారా, తెలుగు రాష్ట్రాలే కాదు హిందీ రాష్ట్రం మొత్తము దేశ ప్రజలు ఆలోచన చేయాలి. 140 కోట్ల జనాభాని మోసం చేసే ప్రసంగాలు చేస్తున్న మోడీ గారిని గమనించండి. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది?
రాజస్థాన్ లో మాట్లాడిన ప్రధానమంత్రి మోడీ గారి మీద ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఎలక్షన్ కమిషన్ డమ్మీగా మారింది. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు వచ్చిర్రు. లేని ప్రచారాన్ని సోషల్ మీడియాని తీసుకొచ్చి ఢిల్లీ పోలీసులు వచ్చిర్రు. నేను హోమ్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా, ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా, ఈ పుస్తక ఆస్తుల విషయంలో ఒక ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడే ప్రసంగాన్ని ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆయన యొక్క ప్రసంగాన్ని తీవ్రంగా తీసుకోలేదు? ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు నోటీసు ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. హోమ్ డిపార్ట్మెంట్ ఎందుకు ప్రధానమంత్రికి నోటీస్ ఇవ్వలేదు? ఇది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏలో అంతకంటే ముందు ఎప్పుడైనా సరే సెషన్ ఉన్నప్పుడు ఎలాంటి ఆ రోజు సోనియా గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఓటు హక్కుని రాజకీయ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ డామినేట్ చేయొద్దు అని ఆ రోజు ఎన్నికల కమిషన్ సెషన్ గాని పెట్టి కమిషన్ ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రజల భద్రత కాపాడే పద్ధతిలో పరిపాలించిన చరిత్ర సోనియా గాంధీ గారిది, కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మీ ఇంటి నౌకరుగా మార్చారు. ఇది తప్పు. పర్మనెంట్ గా ప్రధానమంత్రి మోడీ ఉండే అవకాశం లేదు. కానీ సిస్టమ్ ఎప్పుడు ఉంటది? ఎలక్షన్ కమిషన్ బీజేపీ మీ ఇంటి నౌకరుగా మార్చుకున్నారు. ఇది తప్పుడు సాంప్రదాయం. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది, వ్యతిరేకిస్తున్నది. మంచి పద్ధతి కాదు. రానున్నాయి, ఇది పద్ధతి కాదు. అంటే ఎలక్షన్ కమిషన్ అంటే ఎన్నికల టైంలో వస్తున్నాడు కాబట్టి నిరసనలు తిప్పడానికి ఆస్కారం ఉండదు. మామూలు టైంలో ఒకవేళ ప్రధానమంత్రి గారు వచ్చుంటే నిరసన తెలుపుతుంటే ఇవన్నీ ఎలక్షన్ టైం కాబట్టి ప్రధానమంత్రి గారు ఎక్కడొచ్చినా మేము నిరసన